మేడం గారు ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు వచ్చే సంవత్సరం పైన అవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆగస్టు 15 ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు శక్తి పథకం కింద. ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఆయన 2023లో ఎన్నికలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 6 పథకాలు ఏదంటే తల్లికి వందనం, అలాగే ఉచిత గ్యాస్ దీపం పథకం, అలాగే యువతకి భరోసా, అలాగే శ్రీశక్తి మహిళా ఉచిత బస్సు ప్రయాణం అంటే 6 కూడా ఏదైతే పెట్టారో ఒక్కొక్కటి కూడా అంచులంచులుగా మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. చాలా వరకు మహిళలకి ఉచితంగా బస్ ప్రయాణం అనేది ఇక్కడ నుంచి సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంత దూరమైనా సరే ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టారు కాబట్టి ప్రత్యేకంగా మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకులు ఏవైతే ఉన్నారో మరి నరేంద్ర మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మహిళా లోకం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉన్నటువంటి మహిళా లోకం అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేరుస్తున్నారు. వారికి ప్రత్యేకమైన విశాఖపట్నం నుంచి మహిళల తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ చూసినట్లయితే సంవత్సరంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాబోయే 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాబోయే ఇంకా 4 సంవత్సరాల్లో మెట్రో కారిడారు, అలాగే మెట్రో ట్రైన్, అలాగే ఈ విశాఖపట్నం సంబంధించి అయితే డెవలప్మెంట్ రోడ్స్ గాని, అలాగే ఈ ఏదైతే కార్పొరేషన్ ఉన్నటువంటి నిధులు మంజూరు కేటాయించి ఇంకా విశాఖపట్నం అభివృద్ధి చేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అరకు పాడేరు ఒక రూరల్ గ్రామాలను దత్తత తీసుకొని ఒక పక్క రోడ్డు సదుపాయాలు అక్కడ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులకి ఎవరికైతే ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ ఏం కావాలో కొంత నిధులు సేకరించి నిధులు మంజూరు చేసి అవన్నీ డెవలప్ ఒక పక్క చేస్తున్నారు. మరో పక్క సింహంలాగా లోకేష్ బాబు గారు ఒక పక్క విద్య అన్ని విధాలకు కూడా ఆయన కూడా ఒక పక్క నుంచి అదే అభివృద్ధి చేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో అంతకు మించి చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తంగా కూటమి ప్రభుత్వానికి మహిళా తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బస్సు ప్రయాణం కల్పించడం మీకు ఎలా ఉంది? హ్యాపీగానే ఉందండి. ఎందుకనండి? ఇప్పుడు చాలా స్టేట్లు ఫాలో అయిపోయాయి. అదే విధంగా మన ఆంధ్ర కూడా ప్రొవైడ్ చేసినందుకు సమ్వాట్ బెటర్. అంటే ఇప్పుడు దీని వల్ల అంటే ఇప్పుడు కొంచెం మంది మహిళలకి గవర్నమెంట్ భారం పడుతుంది. దాన్ని పడకూడదు అంటే 50% చేయొచ్చు. టికెట్ తగ్గించి 50% పెట్టచ్చు. పూర్తిగా లేకుండా 50% పెట్టచ్చు. గవర్నమెంట్ మహిళలకి నేను ఎన్నికల్లో హామీ ఇచ్చానని చంద్రబాబు నాయుడు గారు ఈ భారం అంతా కూడా వేరే దాని మీద మళ్ళీ మనం ప్రజలకే పడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రజలు చాలా మందికి ఇంటెన్షన్ అయితే ఉంది. 50% పెట్టి చాలు మొత్తం ఫ్రీ పెట్టి కొట్లాడుకోవడం కన్నా అనేసి. నేను ఇప్పుడు మా పాప దగ్గరకు వచ్చాను విజయవాడకి. మాది యాక్చువల్ తిరుపతి. తిరుపతి నుంచి ఇప్పుడు రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించారు. సంతోషమే. ఏదైనా ఏమైనప్పటికీ అది ఇట్లా అనుభవిస్తూ ఇంకో పక్క భారం పడుతుంది కదా. అది కూడా మన ప్రభుత్వం అంటే మనము ప్రజలు. సో కాబట్టి మనం బేర్ చేసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారం పడినా గానీ నేను ఇచ్చాను వాళ్ళకి హామీ, వాళ్ళకి ఎలాగైనా చెయ్యాలి, మహిళలకు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆయన ఈ పథకం తీసుకొచ్చారు. చాలా సంతోషమే అండి. చాలా హ్యాపీనే. గవర్నమెంట్ 100% చాలా హ్యాపీనే. కాకపోతే కొంచెం ఏంటంటే గవర్నమెంట్ అంటేనే ప్రజలు కూడా ఉన్నారు కదా. సో ఇంకొక వేరే విధంగా కూడా ఉన్నాయి కదా. ఏంటి ఎడ్యుకేషన్స్, హాస్పిటల్స్, రోడ్స్ ముందు ప్రయారిటీ వీటికి ఇస్తే కూడా ఇంకా బాగుంటుంది అనేసి.